సురేష్ ప్లీజ్ వద్దు. నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. ఐఎమ్ సారీ. సురేష్, ఈ అనుభవాన్ని మన పెళ్లి రోజు కోసం దాచుకుందామని ఆ రోజు అన్నాను. కానీ మనకున్నది ఈ రోజొక్కటే. రేపనేది ఉంటుందో ఉండదో పొద్దున్న నిద్ర లేచేదాకా తెలియదు. అందుకే ఎలా ఉంది? I'm so happy. Guys, let's go there. Run, come on, come fast. Jarta, come. Woohoo! ఒకప్పుడు నేను ఇక్కడ చేపలు పట్టేవాడిని. ఇదిగో ఈ వంతెన మీద నుంచే నేను, పండు, శ్యామలరావు దీనిలో దూకి ఈత కొట్టేవాళ్ళం. ఈత పోటీలు ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చావని తెలుసా? ఓ గ్రేట్. ఇమాజిన్ చేసుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఆ రోజున మళ్ళీ రావు సురేష్. అవునా? కమ్ ఆన్ గాయ్స్, లెట్స్ గో. మంచి లొకేషన్ చూపిస్తా. ఇదే బొబ్బర్లంక అంటే ఆంజనేయ స్వామి విగ్రహం చూసావా? వావ్. ఈ ఏరియాలోనే ఇదే పెద్ద విగ్రహం. సంజిత, నేను, పాండు, రవి ఇక్కడికి సినిమాకి వచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తుంది, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకి మేం చేసే అడవిడి అంతా ఇంత కాదు. బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇక్కడ నుంచి మీ కోరుకుండ ఎంత దూరం ఉంటుంది? జస్ట్ 1 hour. 1 hour అయినా? ఇక్కడున్న గ్రీన్ సీనరీని చూస్తూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చురా. సరే పదండి, లేట్ అవుతుంది. విజయ్, ఇదే మా స్కూల్. ఓ ఇదేనా? ఇక్కడే 6th క్లాస్ వరకు చదువుకున్నా. వెరీ నైస్. ఇదిగో ఈ చెట్లు చూసారా? స్కూల్ సెలవుల్లో ఈ చెట్టు మీదే కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళం. మీకు విషయం తెలుసా? రాత్రులు ఈ చెట్టు మీద దాక్కుని పొలాల్లోకి వచ్చే నక్కల్ని వెంటబడి తరిమేవాళ్ళం. ఆ ఎంజాయ్మెంట్ ఇంకెప్పటికీ రాదు. నువ్వు నిజంగా లక్కీ సురేష్. నేను కాంక్రీట్ జంగిల్లో పెరిగాను. అక్కడ ఈ కాలువలు, తోటలు, ప్లే గ్రౌండ్స్ ఏమీ లేవు. చెప్పాలంటే అసలు రెయిన్బో అంటే ఏంటో కూడా నాకు తెలియదురా. యాజ్ ఎ చైల్డ్ ఎంత అద్భుతమైన లైఫ్ మిస్ అయ్యానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎస్, తలుచుకోవడానికి అందమైన బాల్యం లేకపోతే ఇంకా జీవితమే వృధా. మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాను, పదండి.